ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు పీక్ పర్ఫార్మెన్స్ అని అంటూ ఉంటారు. అంటే కొంతమంది మనం కొన్ని వీడియోలో మాట్లాడుకున్నాం, సోమరిపోతులు, సోమరిగా ఉంటారు, ఏ పని చెయ్యరు, ఏం పట్టించుకోరు అనేసి. అలాంటి వాళ్ళకి పీక్ పర్ఫార్మెన్స్ కావాలి అంటే ఏమైనా సజెషన్స్, టిప్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మా మోడర్న్ మైండ్ 100x మోడర్న్ మైండ్ మోటివేషన్లో మెయిన్ అర్థం ఏంటంటే, మోడర్న్ మైండ్ మోటివేషన్ అంటే 100xలో పీక్ పెర్ఫార్మెన్స్ చేయడమే. అంటే నువ్వు ఉన్నత స్థితి కంటే హై లెవెల్లో పెర్ఫామ్ చేయడం అనమాట. ఇక్కడ నేను ఒకటి బలంగా నమ్ముతానండి, నీకు రిజల్ట్ కావాలంటే నువ్వు 10 టైమ్ యాక్షన్ చేస్తే 10 టైమ్ రిజల్ట్ వస్తుంది, 20 టైమ్ యాక్షన్ చేస్తే 20 టైమ్ రిజల్ట్ వస్తుంది, 30 టైమ్స్ యాక్షన్ చేస్తే 30 టైమ్స్ రిజల్ట్. నేను 100xలో చేయమంటాను, నీ మైండ్ సెట్ 100x చేయమంటాను అనమాట. 100x మెయిన్ అర్థం ఏంటంటే నువ్వు యాక్షన్ చెయ్యాలి. నీకు ఏదైనా కావాలంటే ఇట్స్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ అండి. నీకు ఎఫెక్ట్ కావాలంటే కాజ్ అనేది 100xలో ఉండాలి, అన్ని టైంలో పీక్ పెర్ఫార్మర్గా ఉండాలి. చాలా మంది బద్దకస్తులు, సోమరిపోతుల నుంచి బయటికి తీయడమే నా యొక్క మెయిన్ ఉద్దేశం. మన భారతదేశంలో కోట్ ఉంటుంది, భారతదేశం పేదరికంలో ఉండడానికి కారణం ఏంటంటే ఎక్కువ బద్దకస్తులు ఎక్కువ ఉండడం. ఏ దేశమైనా సరే ఆ దేశంలో బద్దకస్తులు, సోమరిపోతులు ఎక్కువ ఉన్నారంటే ఆ దేశం జీడిపి పెరగదు. ఇప్పుడు మనకి క్యాపిటలిజం, కమ్యూనిజం రెండు ఉంటాయి. కమ్యూనిజంలో ఏంటి, అంత సమానత్వంగా పోలిస్తారు. క్యాపిటలిజం అంటే ఏంటి, ఎవడు ఎక్కువగా పని చేస్తే ఆడికి ప్రాఫిట్ అనేది రావాలి. ఇప్పుడు అంత ఏంటి, సమానమే అంటారు కదా, సమానమే, నేను ఒప్పుకుంటాను. ఆత్మపరంగా, ఫిజికాలిటీ పరంగా ఎలా సమానం అంటే, ఒకడేమొచ్చి ఇప్పుడు యూనివర్సిటీలో చాలా మంది పిల్లలు చదువుతుంటే 100 మంది ఉన్నారు, ఒక 1000 మంది ఉన్నారు. అందరికీ కొంతమంది టాప్ క్లాస్ ర్యాంకులు వచ్చాయి, ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఇవన్నీ వచ్చాయి, కొంతమంది 0 వచ్చాయి. ఏమి ఇవ్వాలి మరి? ఇద్దరు సమానం అంటే ఉద్యోగాలు ఎవరికి ఇస్తారు? కమ్యూనిజం ప్రకారం అందరికి ఇవ్వాలి కదా. ఒకడేమొచ్చి 1000 బస్తాలు పండిస్తున్నాడు కష్టపడి, ఉదయాన్న రాత్రి విత్తనాలు వేసి. ఒకడేమో ఇంట్లో అనుభవించి రాజా అనే సాంగ్ వేసుకొని రోజు తినడం తాగడం. ఇద్దరు రైతులే. మరి ఈ 1000 బస్తాలు పండించిన వీడికి ఇవ్వాలా? పంచాలి కదా, సమానత్వం కదా. ఆడేమో యూట్యూబ్లో చూసుకొని ఏ విత్తనాలు వేస్తే బెస్ట్, ఆర్గానిక్గా ఎలా పండించాలి, నా దేశానికి ఫుడ్ పండించాలి అనేది ఉంటాడు. ఈడేమో రోజు ఈవినింగ్ వెళ్ళి బార్కి వెళ్ళి తాగుతున్నాడు. ఇద్దరు ఎవరికి ఇస్తారు మరి దేవుడు? అంటే ఎవరికి మనం షేర్ చేయాలి? సో నేనేం చెప్తానంటే, నువ్వు కారులు కొనుక్కోవాలి, బంగ్లాలు కొనుక్కోవాలి, ఇల్లు కొనుక్కోవాలి, నీ ఫ్యామిలీ బాగుండాలి అంటే ఫస్ట్ నువ్వు పీక్ పెర్ఫార్మర్గా మారాలి. అదే మోడర్న్ పీక్ పెర్ఫార్మెన్స్ అనమాట. దీన్నే పీస్ఫుల్ పీక్ పెర్ఫార్మెన్స్ అని కూడా అంటారు. అంటే పీక్ పెర్ఫార్మెన్స్ అంటే హడావిడి అయిపోవడం కాదు, కంగారు పడిపోవడం కాదు, అంటే ఏకాగ్రతతో చేయాలన్నమాట. అంటే ప్రెజెన్స్తో చేయాలి. అంటే మోడర్న్ పీక్ పెర్ఫార్మెన్స్ అంటే మానసికంగా చాలా ప్రశాంతంగా ఉండాలి, ప్లస్ ఫోకస్డ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్ మోడర్న్ పీక్ పెర్ఫార్మెన్స్. అంటే ఇప్పుడు నువ్వు మానసికంగా ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ఫోకస్డ్ యాక్షన్ చేయగలవు. అది పీక్ పెర్ఫార్మెన్స్ దారితీస్తుంది. చూడండి, ఈ మధ్య ఒక సినిమా వచ్చింది, F1 అని ఒక మూవీ రేస్ గురించి అనమాట. స్పీడ్గా వెళ్ళాలంటే ఆ రైడర్ ఒక మాట చెప్తాడు, స్లో ఈజ్ ఎ స్మూత్ ఈజ్ ఎ ఫాస్ట్. ఇంత బాగా చెప్తాడండి. నువ్వు ఎలా, నీ సీక్రెట్ ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళడానికి కారణం ఏంటంటే, నేను ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తా, అది స్మూత్ అవుతుంది, స్మూత్ నుంచి ఫాస్ట్ అవుతుంది. స్లో ఈజ్ ఎ స్మూత్ ఈజ్ ఎ ఫాస్ట్. సో నువ్వు ఈ ప్రపంచం ఎవరికి డబ్బు ఎక్కువ ఇస్తుంది తెలుసండి, ఎవరికి సక్సెస్ ఇస్తుంది తెలుసండి? స్పీడ్గా ఉన్నోడికి ఇస్తుంది. మనీ ఫాలోస్ స్పీడ్, సక్సెస్ ఫాలోస్ స్పీడ్. దీన్నే పార్కింగ్ లెసన్స్ అంటారు. అంటే నువ్వు ఒక పనిని 8 గంటలు చేయాల్సి ఉంది, కానీ అది 2 గంటల్లో కూడా పూర్తి చెయ్యొచ్చు, మిగతా 8 గంటలు వేరే పని చెయ్యొచ్చు. నువ్వు ఎంత స్పీడ్గా పని చేస్తే అంత స్పీడ్గా డబ్బు వస్తుంది, అంత స్పీడ్గా సక్సెస్ వస్తుంది. లేదు నేను అదే గంట పని 8 గంటలు చేస్తానంటే ఇక్కడ కోల్పోయేది నువ్వే. సో ఎంత ప్రశాంతంగా ఉంటావో అంత అటెన్షన్ ఉండాలి. కొంతమంది అటెన్షన్ అంటే స్పీడ్గా చేస్తారు కానీ లోన ప్రశాంతత ఉండదు, ఫెయిల్ అవుతారు. కొంతమంది ప్రశాంతంగా ఉంటారు కానీ ఇక్కడ వస్తువు ఇలా పెట్టాలి అంటే బద్ధకంగా ఇలా పెడతారనమాట. అదేదో సినిమాలో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఆడికి బాబుడికి చెప్పడం ఎందుకు రా బాబు, ఆడికి డబ్బులు ఇచ్చినా సరే, త్రివిక్రమ్ గారి సినిమాలో ఈ డబ్బులు వేసుకోవాలంటే నేను బ్యాంక్కి వెళ్ళాలా, ఈ 2 నాకు డబ్బులు వద్దు అంటాడు. సో నువ్వు ఈ ప్రపంచంలో బద్ధకంగా ఉండి ఫస్ట్ నీకు నువ్వు ఎంజాయ్ చేసుకున్నాడు. అసలు బద్ధకు రావడానికి కారణం ఏంటంటే నీకు ఆ పని అంటే ఇష్టం లేదు. ఏదో పెళ్ళయింది, రెంట కట్టాలి, పిల్లలు ఈఎంఐలు, స్కూళ్ళు, దీనికోసం పనిచేస్తున్నావు తప్ప నీకు ఆ పని అంటే ఇష్టం లేదు. సో ఇష్టం లేని పనిలో నువ్వు పీక్ పర్ఫార్మెన్స్ చూపించలేవు. అందుకే నేను ఏం చెప్తానంటే, నీకు ఇష్టమైన పని ఎత్తుకో. సరే నువ్వు ఎక్కడో జాబ్ చేస్తున్నావు, మిగతా 4 గంటలు నీకు ఇష్టమైన పని చేయి. కొన్ని రోజులు ఆ పనిలో నువ్వు నిష్ణాతులు అయిపోయిన తర్వాత ఒక 6 నెలలు నీకు డబ్బులు వచ్చింది, ఈ అసలు పని మానే, ఎక్కడైతే జాబ్ చేస్తున్నావు అది మానే. చాలా మంది ఈ రెండింటికి ట్రాప్ అర్థం చేసుకోరు. ఫస్ట్ నువ్వు ఏదో జాబ్ చేసుకో, నీ ఇష్టమైన పని ఒక 2 గంటలు కష్టపడు, కొంతవరకు నీ పేరు వచ్చేస్తుంది. ఆ పేరు వచ్చిన తర్వాత నువ్వు అసలు పని మానే, నువ్వు ఏదైతే ఉందో, ఏదైతే జాబ్ చేస్తున్నావు అది మానే, ఆటోమేటిక్గా నువ్వు డబ్బు సంపాదించగలవు.
సో ఈ ప్రపంచంలో పీక్ పెర్ఫార్మెన్స్ చేయకపోతే అవ్వదు. పీక్ పెర్ఫార్మెన్స్ చేయాలంటే మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి. బుద్ధుడి కంటే 100 రెట్లు ప్రశాంతంగా ఉండాలి. అంత ప్రశాంతతగా ఉంటూ ఏ పనైనా సమశ్రద్ధతో చెయ్యాలి. అంటే సమశ్రద్ధ అంటే నువ్వు ఒక ఊడ్చే పని చేస్తున్నావు, దానికి ఎంత శ్రద్ధ పెడతావో, దేవుడు పటం ఉంటుంది కదా తుడుస్తా, ఒకటే శ్రద్ధ చూపించాలి, రెండింటికి శ్రద్ధ మారకూడదు. దీన్నే సమశ్రద్ధ అంటారు. నువ్వు చిన్న పనైనా అదే శ్రద్ధతో చెయ్యు, పెద్ద పనైనా అదే శ్రద్ధతో చెయ్యు. తద్వారా ఏం జరుగుతుందో తెలుసండి, మీ మనసు ఒక పని ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇప్పుడు నాకు అన్ని డిటాచ్మెంట్ అయిపోయింది, దీని మీదే శ్రద్ధలో ఉన్నాను, ప్రెజెన్స్లో ఉన్నాను. దీని తర్వాత ఇంకేదో పని చేస్తున్నాను అనుకో, నా మనసు మళ్ళీ దాన్ని కతుక్కుంటుంది. అంటే మనసు నా కంట్రోల్లోకి వస్తుంది కదా. ఈ ప్రపంచంలో నీ మనసు నీ కంట్రోల్లోకి వచ్చిందంటే నువ్వు 90% యుద్ధం గెలిచినట్టే. అది ఇది చిన్న పని, ఇది పెద్ద పని అని పోల్చావు అనుకోండి, నువ్వు ఎక్కడ రిజల్ట్స్ తీయలేవు. కాఫీ ఇచ్చే పనైనా శ్రద్ధగా చెయ్యాలి, దేవుడు పటం ఇచ్చే పనైనా అదే శ్రద్ధతో చేస్తే నువ్వు అల్టిమేట్గా సమశ్రద్ధ వచ్చేస్తుంది, నీకు పోలిక అనేది ఉండదు, నువ్వు ఆటోమేటిక్గా పీక్ పెర్ఫార్మెన్స్కి వెళ్ళిపోతావు. ఈరోజు నుంచి మన ఆడియన్స్ చెప్దామండి, నువ్వు ఊడ్చే పనైనా, బట్టలు ఉతికే పనైనా, లేదంటే దేవుడి పనైనా, లేదా ఇంకే పనైనా ఒకటే శ్రద్ధగా సమశ్రద్ధగా, అంటే మొత్తం ప్రెజెన్స్ అంటే అదిలో పెట్టి చేయాలి. ఖచ్చితంగా నీ మనసు నీ కంట్రోల్లోకి వస్తే నీకు అంటే ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతామండి. ఒక పనిని శ్రద్ధగా చేస్తే ఎంత అంటే ఆలోచనలు అన్నీ తగ్గిపోతాయి. నువ్వు సినిమా చూస్తున్నప్పుడు ఆలోచనలు రావు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్కి ఆలోచనలు రావు. అలాగే ఒక పనిని శ్రద్ధగా చేసినప్పుడు విపరీతమైన నీకు శాంతి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా నీ మైండ్ ఏ పని చేస్తే ఆ శ్రద్ధలోకి వెళ్ళిపోద్ది. సో నువ్వు చాలా మోడర్న్ మైండ్, నువ్వే మోడర్న్ మైండ్ ఎనర్జీ పర్సన్లాగా వెళ్ళిపోతుంది. నా దృష్టిలో నేను అందరికీ నేర్పించేది ఏంటి, సమశ్రద్ధ, ఈక్వల్ ఫోకస్. ప్రతి పనిని ఈక్వల్ ఫోకస్గా చేయండి, ఖచ్చితంగా మీరు పీక్ పర్ఫార్మర్ అయిపోతారు. అసలు మనసులో గడిబిడి ఉండదు, ప్రశాంతంగా ఉంటారు అనమాట, బీపీలో షుగర్లో ఉండవు. సో ఇదే 100x పీక్ పర్ఫార్మెన్స్, పీస్ఫుల్ పీక్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.